హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందు రావడం గల కారణం ఏంటి అంటే ఫిబ్రవరి 14, 15, 16 ఈ 3 రోజులు నేను చలో అరకు అండ్ వైజాగ్ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. వాటి అందాలు మీతో షేర్ చేసుకోవడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. 14 తారీఖు నాడు మేము వైజాగ్లో దిగి అరకు బయలుదేరుతున్నప్పుడు అక్కడ ట్రైన్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఎన్నో కొండలు గుహలు వాటిలో నుంచి మధ్య నుంచి వెళ్తూ ఉంటుంటే తర్వాత అక్కడ ఉన్న లోయలు కానీ చాలా 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 అందంగా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మేము ఎప్పుడు అనుభవించినటువంటి ఒక అనుభూతి ఆ రోజు పొందడం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడికి మధ్యాహ్నం వరకల్లా అరకులో ఉన్నటువంటి హరిత హోటల్కి మేము రీచ్ అయ్యాము. హరిత హోటల్ కూడా చాలా లగ్జరీ లైఫ్ అంటే ఏంటో మాకు చూపెట్టే అంత విధంగా ఉంది. చాలా లగ్జరీ రూమ్స్. ఆ రూమ్లో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా మాకు ఫుడ్ విషయంలో కానీ రూమ్ విషయంలో కానీ రాజీ పడకుండా తీసుకెళ్లారు. ఆ తర్వాత మాకు చాపరాయి బండ మధ్యాహ్నం లంచ్ చాపరాయి బండ తర్వాత అక్కడ ఒక పార్క్ ఉంటుంది. పార్క్ చూసుకొని సాయంత్రం మళ్ళీ మేము మా రూమ్కి వచ్చేసరికి హరిత హోటల్ దగ్గర కాసా హోటల్ దగ్గర మాకు డిన్నర్ ఏర్పాటు చేశారు. అక్కడే మాకు నైట్ డిన్నర్ అక్కడ గాలా డిన్నర్ అనే ఏర్పాటు చేశారు. గాలా డిన్నర్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అక్కడ పెట్టినటువంటి బ్యాంబో చికెన్, ఐ మీన్ బొంగులో చికెన్ అంటారు. అంతే ఎదర్ బొంగు తోటి చేస్తూ ఉంటారు. బ్యాంబో చికెన్ కూడా చాలా బాగుంది. అక్కడ ఏదైతే గిరిజనులు ఉంటారో గిరిజనులతోటి డ్యాన్సింగ్ చేయడం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంత ట్రెడిషనల్ అనమాట అదంతా. అక్కడ ఉన్న మ్యూజియం అవన్నీ కూడా చాలా బాగున్నాయి. తిరిగి రిటర్న్ మేము వైజాగ్ వచ్చే క్రమంలో మాకు బొర్రా గుహలు కానీ చాలా 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 ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చాలా బాగుంది బొర్రా గుహలు కూడా. అది ఎవరో రెడీ చేసింది కాదు, న్యాచురల్గా ఉన్నటువంటి ఒక గుహలు అవి. అక్కడి నుంచి వెళ్ళి ఆ లోయలు కానీ ఆ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత భీమిలీ బీచ్ అక్కడికి వచ్చిన తర్వాతకి ఏదో వైజాగ్ వచ్చినాక భీమిలీకి వచ్చినాక మళ్ళీ మాకు కాసా హోటల్ ఇవ్వడం జరిగింది. ఆ హోటల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మార్నింగ్ లేచేటప్పుడు వచ్చే సూర్యోదయం ఎట్లా ఉందంటే కూడా చాలా ఎక్స్ట్రాడినరీ కనపడుతుంది. అక్కడ నుంచి వ్యూ పాయింట్స్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న వరహ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా మేము దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా చూడలేదు, అంత దూరం సింహాచలం వెళ్ళి చేస్తాములే అనుకున్న ఒక ఆలోచన కూడా లేకుండే. సో అటువంటి దర్శనాన్ని కూడా మాకు అందించడం జరిగింది. తర్వాత మ్యూజియం కానీ తర్వాత మనకు ఏదైతే 30 సంవత్సరాలు మనకు సర్వీస్ చేసిన బోట్ అనేది కూడా అక్కడ ఉంది. దాన్ని చూడడం కూడా చాలా బాగుంది. మొత్తం ఏదైతే ట్రిప్ మాత్రం చాలా బాగా ఎంజాయ్మెంట్ చేశాము. సో బయట ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఓన్లీ వర్క్ చేస్తాము, వర్క్ చేసిన దానికి డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా వర్క్తో పాటు ఆరోగ్యం వస్తుంది. ఈ విన్మార్క్లో చేయడం వల్ల, ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో చేయడం వల్ల ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అలాగనే వాటితో పాటు ఎంజాయ్మెంట్ వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన మేనేజ్మెంట్ ఎవరైనా సరే, ఏ కంపెనీ మేనేజ్మెంట్ అయినా కానీ ఎవరికొకరికి మేనేజ్ చేయమని చెప్పేసి అప్పచెప్పి వెళ్తారు. కానీ ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ లాగా ఫీల్ కాకుండా మా అప్లైనర్లా ఫీల్ అయ్యి ఒక పిల్లలకు తండ్రి ఎలా అయితే మనకు చూపిస్తూ ఉంటాడో ఆ రీతిలో మా జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు మాకు ఫుడ్ విషయంలో కానీ, హోటల్ విషయంలో కానీ, తిరిగే విషయంలో కానీ, బస్సు విషయంలో కానీ చాలా బాగా మాకు దగ్గర నుండి చూసుకొని అన్నీ చూపించారు. ఎంతో ఆప్తుల్లాగా మమ్మల్ని అందరినీ చాలా బాగా ఎంజాయ్ చేయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వరహాలి సార్ అండ్ మహేష్ సార్. చాలా బాగా అద్భుతంగా మాకు ఈ ట్రిప్ ఎంజాయ్మెంట్ చేయించారు. థ్యాంక్స్ టు విన్మార్క్ అండ్ మేనేజ్మెంట్ సార్. విష్ యూ మార్క్ టు హెల్త్.